నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక మొన్న అంబటి రాంబాబు, నిన్న జోగి రమేష్, వీళ్ళిద్దరు కూడా వైసీపీకి చెందిన మాజీ మంత్రులు. సో వీళ్ళ ఇంటిపైన టీడీపీ శ్రేణులు దాడులు చేశారు. ఇక అంబటి రాంబాబు నివాసంగా మనం చూసాం. ఆ రోజు ఏదైతే వీళ్ళు ధర్నాకు పిలుపునిచ్చారో ఆ టైంలో ముఖ్యమంత్రిని అనరాని మాట అన్నారని, దాంతో మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి అంబటి రాంబాబు నివాసం పైన దాడి చేశారు. అదేవిధంగా ఆయన ఇంట్లో మనం చూసిన విజువల్స్ అది చూస్తే దాంతో వాహనాలు అవన్నీ కూడా ధ్వంసం చేశారు. ఇక నిన్నటికి నిన్న జోగి రమేష్ నివాసం, ఇక ఏకంగా ఆయన ఇంటిపైన పెట్రోల్ బాంబులే వేశారు. ఎందుకు అంటే మనోభావాలు దెబ్బతిన్నాయి. మా నాయకుడిని అంటారా? మా నాయకుడిని అంటే ఇలాగనే ఉంటుంది. అదేంటి దాడులు చేస్తారా? సో నిజంగా వాళ్ళు ఏమన్నా సరే మాట్లాడడం కరెక్ట్ కాదు. సరే మాట్లాడారనుకోండి, చట్టాలు ఉన్నాయి కదా, చట్టాలు శిక్షిస్తాయి కదా. ఇలా దాడులు చేయడం ఏంటి? గతంలో మళ్ళీ మీరే అన్నారు, వైసీపీ హయాంలో వైసీపీ అధికారం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చారు. సో వెంటనే ఆ పాలన పోవాలి, రాక్షసుల పాలన, ఇవన్నీ చాలా అన్నారు. సో అదంతా కూడా ప్రజలు గమనించారు. ఈరోజు కూటమికి అధికారానికి కట్టబెట్టారు. కానీ మీరు చేస్తున్నది ఏంటి? ఇది కాదు కదా మీరు చేస్తుంది. తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ. మళ్ళీ అలాంటి పార్టీలో మరి ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరందరూ? అంత దారుణమా? ఏ రకంగా దాడులు చేస్తున్నారు చూడండి. సో మరి ముఖ్యమంత్రి కూడా స్పందించాలి అనేది డిమాండ్ వస్తుంది. ఎందుకు ఈ రకంగా చేస్తూ ఉన్నారు? అక్కడ పోలీసులు ఉంటే కూడా పోలీసులను నెట్టేసి కూడా ఈ రకంగా ధ్వంసం చేస్తున్నారు. ఇది కరెక్టేనా? అంటే మనోభావాలు దెబ్బతింటే దాడులు చేస్తారా? సహించరా? ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? అసలు ఏపీలో ఏం జరుగుతుంది? ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? అది రాక్షస పాలన అని చెప్పేసే కదా మీరు అన్నప్పుడే కదా, మీరు అన్నారు కదా, అన్నారనే కదా మీకు కూటమికి మీకు అధికారం ఇచ్చారు. మీరు కూడా అదే చేస్తున్నారు కదా. ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా, చాలా కష్టాల్లో ఉన్నారు. పెట్టుబడులు లేదని చెప్పేసి మళ్ళీ ఇలాంటివి చేస్తే రేపు పెట్టుబడులు వస్తాయా? రాష్ట్రానికి ఒక మంచి పేరు వస్తుందా ఇలా చేస్తే? అదేవిధంగా అంబటి రాంబాబు అన్నారు, ఆయన నోటి దురుసు అన్నారు, మీరు అది అన్నారు. సరే, ఆయన మాట్లాడిన వెంటనే నేను అలా అనాల్సింది కాదు, అయినా నేను ముఖ్యమంత్రిని ఆ రకంగానే, ఆయన ఒక ప్రజలు ఎన్నుకున్న నాయకుడు, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను ఆయనను ఉద్దేశించి అనలేదు. అక్కడ నా పైన దాడి జరుగుతుండే వాళ్ళపైన ఉద్దేశించి నేను మాటలు అన్నాను. అది కూడా అనాల్సింది కాదు. సో నేను క్షమాపణ కోరుతున్నా అని చెప్పారు. అయిపోయింది కదా, ఆయన క్షమాపణ కోరుతున్నా అన్నారు. సో అంతటితో వదిలేసింటే అయిపోయింది కదా. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? అంటే ఇది ఒక అవకాశం ఇచ్చినట్లు కాదా ఒకరికి? ఇదే ప్రతిపక్ష నాయకులకు అవకాశం ఇచ్చినట్టే కదా మీరు చేస్తుంది. దీనిపైన పవన్ కళ్యాణ్ స్పందించాలని చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా స్పందించాలని చెప్తున్నారు. అలా అని చెప్పేసి వాళ్ళ ప్రోద్బలంతో అయితే వీళ్ళు దాడులు చేయరు. ఈరోజు చూశాను కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఇదంతా కూడా లోకేష్ చేయిస్తున్నారు, లోకేష్ కనుసన్నల్లో జరుగుతుంది, ఆయన్నే పంపిస్తున్నారు, విజయవాడ నుంచి కావచ్చు, గుంటూరు నుంచి అందరినీ పంపిస్తున్నారు అనేది చెప్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రికి తెలిసినారు. ఎవరు తెలిసి అలా చేయరు, నాకు తెలిసి. మీరు వెళ్ళండి, మీరు దాడులు చేయండి. ఎందుకంటే అలా చేస్తే చెడ్డ పేరు వచ్చేది వాళ్ళకే. సో అలా ఎవరు కూడా చేయరు. మరి ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? ఈ మాటలు, ఈ మంటలు ఇప్పట్లా చల్లారవా? సరే, వైసీపీ నేతలు రెచ్చగొట్టారనుకుందాం, మీరెందుకు రెచ్చిపోతున్నారు? నేను ఇంతకుముందు అందులో సెక్షన్లు, చట్టాలు చాలా ఉన్నాయి కదా, శిక్షించండి, కేసులు పెట్టండి. ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? సో ఇలాంటి అంశాలను కూడా ఇంతటితో అవుతుందా? ఇదా ఇంకా ఎక్కడ దాకా పోతుంది ఇది? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు విజయ్ కిరణ్ గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ఎస్, విజయ్ కిరణ్ గారు, మీ దగ్గరికి వద్దాం. ముందుగా ఏంటి విజయ్ కిరణ్ గారు, మీరే పదే అనేవాళ్ళు మాదంతా క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పేసి అంటుంటారు. మీరు ఏంది ఈరోజు మీరు చేస్తున్నది ఏంది? ఏం జరుగుతుంది అసలు? ఇదేనా? గతంలో ఎన్నోసార్లు మీరు మామూలుగా విమర్శించలేదు, ముఖ్యమంత్రి అని కూడా చూడలేదు. ఒక టైంలో ముఖ్యమంత్రిని ఏ రోజు మీరు ముఖ్యమంత్రిగా చూడలేదు. ఆ రకంగా విమర్శలు చేశారు. అయినప్పటికీ సరే రావణ కష్టం చేశారన్నారు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి మీరు జగన్మోహన్ రెడ్డిని ఎన్ని తిట్టినా వాళ్ళు ఈ రకంగా అయితే నాకు తెలిసి చేయలేదండి. నాకు తెలిసి ఆ రోజు మేము చేసింటే ఎలా ఉండేది అనేది ఈరోజు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు.
సో కూటమి ప్రభుత్వంలో ప్రశాంతంగా ఉంటుంది రాష్ట్రం అనుకున్నారు, కానీ ఈరోజు మీరు ఒకేసారి పెట్రోల్ బాంబులు వేస్తున్నారు ఇళ్లపైన. ఇది ఎంతవరకు కరెక్ట్? మనం రాబోయే సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? మీట్లో ఉన్నారు చూడండి కిరణ్ గారు. ముందుగా మీకు ప్యానెల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీరు చెప్పినటువంటి భయంకరమైన పరిస్థితులు అయితే ఏం లేవండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఒక రోజు హడావుడి జరిగింది. ఇప్పుడు ఈ వివాదం మొత్తానికి కూడా కేంద్ర బిందువుగా ఉన్నటువంటిది కల్తీ చేసినటువంటి లడ్డూకి సంబంధించినటువంటి అంశంలో మొదలైనటువంటి అంశం. ఆ విచారణలో భాగంగా 100కి 100 పాళ్ళు లడ్డూకు సంబంధించిన దాంట్లో కల్తీ జరిగిన మాట వాస్తవం. అయితే కొన్ని ఏదైతే మనం అనుకున్నామో అవి లేవు, యానిమల్ కి సంబంధించినవి లేవు. అయితే అసలు అది నెయ్యే కాదు, నెయ్యికి సంబంధించినటువంటి పూర్తిగా కెమికల్స్ తో చేసినటువంటిది అనేటువంటిది ఛార్జ్ షీట్ లో ఖచ్చితంగా ఒక విచారణ సంస్థ, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో చేసినటువంటి సంస్థ, సిబిఐ, అదేవిధంగా సిట్తో కూడినటువంటి విచారణ కమిటీ నివేదికని కోర్టుకు సమర్పించింది. దాంట్లో క్లియర్ గా కల్తీ జరిగింది అనేటువంటిది స్పష్టమైన సందర్భంగా కొంతమంది కార్యకర్తలు తిరుమలకు సంబంధించినటువంటి పవిత్రతను దెబ్బతీసినటువంటి వైసీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో ఆ రోజున చేసినటువంటి తప్పిదానికి సంబంధించి ఫ్లెక్సీ వేశారు. ఇప్పుడు వాళ్ళు ఫ్లెక్సీ వేసినా వేయకపోయినా, లేదు వైసీపీ వాళ్ళు చేసినా, లేదు చించుతామని బెదిరించినా చేసిన పాపం అయితే పోదు కదా. ఇప్పుడు ఈ గొడవ మొత్తానికి కారణం కూడా వాళ్ళు మేము ఎక్కడా కూడా కల్తీకి సంబంధించినటువంటి అంశం లేదనేటువంటి చెప్పట్ల. మీరు యానిమల్ కి సంబంధించినటువంటి లేదు కాబట్టి మీరు ఏం మాట్లాడకూడదు, మేము సచివులు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే మేము చేసినటువంటి తప్పును ఒప్పుకునేటువంటి పరిస్థితిలో లేరు. సరే, ఈ సందర్భంగా అంబటి రాంబాబు గారు ఆ ఫ్లెక్సీకి దగ్గరికి వెళ్ళి 24 గంటలు తీయాలా లేకపోతే మేము చించేస్తాం అన్నారు. సరే, ఇప్పుడు చించేస్తాం అనేటువంటి బదులు మున్సిపల్ కార్పొరేషన్ కో ఎస్పీ గారి దగ్గరకో వెళ్ళి ఈ విధంగా పెట్టారు, మీరు దాన్ని తీపించండి అని చెప్పి ఏమైనా రిప్రజెంట్ చేశారా? ఆయన ఏదో ఒక విధంగా ప్రొవోక్ చేయాలా, తెలుగుదేశం క్యాడర్ ని రెచ్చగొట్టాలా, రెచ్చిపోవటం ద్వారా ఆయన ఏదో వీళ్ళు మళ్ళీ రియాక్ట్ అయితే తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం తప్ప ఆయన చేయాల్సిన మీరు కూడా మీ ఓపెనింగ్ రిమార్క్స్ తో చెప్తా ఉన్నారు చట్టం ఉంది కానీ, మరి చట్టం వాళ్ళు కూడా ఫాలో అవ్వాల్సింది కదా. నేను అదే అంటానండి రవికిరణ్ గారు, సరే విజయ్ కిరణ్ గారు, వాళ్ళు ఏదో ఆయన ఏదో రెచ్చగొట్టారు, మీరు ఎందుకు రెచ్చిపోయారండి? నాకు అర్థం కాదు. మీరు సమయం పాటించాలి, ప్రభుత్వంలో ఉన్నారు, సమయం పాటించాలి కదా. దేనికైనా ఒకసారి ప్రసాద్ గారు దేనికైనా కూడా ఒక లిమిట్ ఉంటది అన్నటువంటి బూత్ మాట, ఎటువంటి మాట. ఇతను గతంలో కూడా అసెంబ్లీలో ఏమన్నాడు లోకేష్ గారి గురించి, వారి పుట్టుకు సంబంధించిన మాటలు ఏమన్నాడు అంబటి రాంబాబు. అసలు ఇవన్నీ కాదండి, మొన్న చేసినటువంటి ఒక్క నిమిషం విజయ్ కిరణ్ గారు ఒక్క నిమిషం. ప్రసాద్ గారు ఏమడుతున్నారు? ప్రసాద్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఇస్తాను మీ అందరికి ఇస్తాను, ప్లీజ్ మనం మాట్లాడదాం. విజయ్ కిరణ్ గారికి ఒక చిన్న సబ్మిషన్, నాకు అంతగానే ఏం లేదు. మున్సిపల్ శాఖకి కంప్లైంట్ ఇచ్చి ఫ్లెక్సీ తీయించమనడం కంప్లైంట్ కానే కాదు. ఒక వార్తకి అథెంటికేషన్ లేకుండా మాజీ ముఖ్యమంత్రిని, మాజీ టీటీడీ చైర్మన్ల మీద ఎవరో గుర్తు తెలియని అనామా టైపులో వేసిన ఒక ఫ్లెక్సీ, అదే ఒక విజయ్ కిరణ్ గారు, లేకపోతే మాదిరెడ్డి శ్రీనివాసరావు గారు, లేకపోతే నేను, లేకపోతే మా రాజేష్ గారు, లేకపోతే ఎవరైనా ఫ్లెక్సీ వేశారనుకోండి, బాధ్యత రాహిత్యమైన ఫ్లెక్సీ, అది కూడా హిందూ మనోభావాలకు సంబంధించిన దాంట్లో నిజ నిర్ధారణ జరగకుండా సుప్రీంకోర్టు ఛార్జ్ షీట్ లో కేటగారికల్ గా కొవ్వు పదార్థాలు జంతువులు కలవలేదని చెప్పిన తర్వాత వెలిసిన ఆ పోస్టర్ సీరియస్ ఆక్షేపణీయం. అలాంటి పోస్టర్స్ తొలగించవలసిన బాధ్యత గౌరవమైన పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది, మున్సిపల్ శాఖ మీద ఉంటుంది. అది ఎప్పుడైతే స్టిపులేటివ్ టైంలో తొలగించట్లేదు, దాని మీద తీవ్రమైన ఆక్షేపణతో ఈ టైంకి నేను వచ్చి తొలగిస్తానని చెప్పిన అంబటి రాంబాబు. ఇప్పుడు మాట్లాడండి కిరణ్ గారు, మాట్లాడండి విజయ్ గారు ప్లీజ్. నో క్వశ్చన్ ఆఫ్ కంప్లైనింగ్ ఇన్ దిస్. విజయ్ కిరణ్ గారు సార్, ఇప్పుడు మీరు అనేది మేము మాత్రం చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తాం, మేము బూతులు తిడతాం, మీరు మాత్రం చట్ట ప్రకారం టాపిక్ వేరు మారుతారు. కిరణ్ గారు టాపిక్ కంటేనండి, నేను చెప్పిన దానికి చెప్పండి. బూతులు తిట్టడం తర్వాత చెప్పిన దానికేనండి. ప్రసాద్ గారు మీరు ఏం చెప్తున్నారు? ముఖ్యమంత్రి గారి గురించి అంటున్నారు, ముఖ్యమంత్రి గారి గురించి ఫ్లెక్స్ చేసినప్పుడు మీరు ఏం చేయాలా? మీరు చేయాల్సిన పని ఏంటి? ఫ్లెక్సీ తొలగించే ప్రాసెస్ లో జరిగిన భాష మీరు ముందు ఫ్లెక్సీ తొలగించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇది నేను మాట్లాడుతున్నా భాష గురించి. బాధ్యత ఎవరిది? ప్రసాద్ గారు మాట్లాడు.
ప్రసాద్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్ ఆ ఫ్లెక్సీ పక్కకి పెడితే ఈరోజు వాళ్ళు అంత ఆగ్రహంతో ఊగిపోవడానికి కారణం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆ రకమైన భాష వాడాల్సింది కూడా కాదేమో అంబటి రాంబాబు. నాకు తెలిసి అంబటి రాంబాబు గారు నేను చెప్తున్నాను సార్, ముఖ్యమంత్రి గారి గురించి అలా మాట్లాడడం తప్పని నేను చెప్తాను. కానీ ఆ ప్రొవకేషన్ స్పర్ ఆఫ్ మూమెంట్ లో ఒక వ్యక్తి ప్రవర్తించిన తీర్పు నాకు ఆటో అర్థంగా వస్తుంది. నేను మీతో డిబేట్ లో ఉంటాను, కానీ నా భాష నా వ్యవహారం మొత్తం మారిపోతుంది ఆటోవాడి మీద. స్పాంటేనియస్ మోడ్ ఆఫ్ హ్యూమన్. అది తెలుసుకోకుండా మనం ఎలా, ఇప్పుడు నేను అంటుంది అక్కడ ఆవిడెవరండి గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు, ఆవిడతో నేను చాలా డిబేట్లలో పార్టిసిపేట్ చేశాను. ముఖ్యంగా భాష. నేను మా కిరణ్కి చెప్పేది ఒకటే ఒక మాట, ఇది ప్రజాస్వామ్యం అండి. కొడాలి నాని, వంశీ, నెక్స్ట్ ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడిన భాషలకి, నెక్స్ట్ ఏది పడితే అది చేసిన పనులకి, జోగి రమేష్, అంబటి రాంబాబు, కొడాలి నాని, వంశీలు అందరూ ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు. మేము ప్రజలు మేము డిసైడ్ చేస్తాం, ఆడ మాకు కావాలా అక్కర్లేదని. అది కానీ మీరు వ్యక్తిగత వ్యంజంటలతో వాళ్ళని కొట్టేద్దాం, చంపేద్దాం, పొడిచేద్దాం అనే కాన్సెప్ట్ తో మీరు వచ్చి ఈ 5 సంవత్సరాలు రివెంజ్లు తీర్చుకుందాం అంటే నాట్ యాక్సెప్టబుల్. తర్వాత అసాంఘిక శక్తుల్లాగా కర్రలు రాడ్లతో పట్టుకుని నిలబడినప్పుడు హోంశాఖ మంత్రి గారు ఏం చేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? వాళ్ళకి రక్షణ కల్పిస్తుందా, అయితే వాళ్ళు భయపడుతున్నారు తిరిగి? రైట్. ఒకటి కిరణ్ గారు ఒక్క పాయింట్ ఇక్కడ, కిరణ్ గారు ఒక్క పాయింట్ ఇక్కడ. నేను ఇంతకుముందు అన్నట్లు సరే మీరు అన్నారు వాళ్ళు ఇలా అంటే మేము ఊరుకోవాలని. నేను అదే అన్నానండి, మీరు క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇలాంటివి అనేది చంద్రబాబు నాయుడు గారు సహించరు అనేది మీరు చెప్తూ ఉంటారు. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. వాళ్ళు అలా అన్నప్పుడు ఆయన ఇంకొకటి అంబటి రాంబాబు క్షమాపణ కూడా కోరారండి. సో ఇది కూడా మీరు పరిగణలోకి తీసుకుంటే బాగుండేది. అలా చేయకుండా ఈరోజు కర్రలతోటి, పెద్ద పెద్ద రాళ్లతోటి, గ్రనేడ్ రాళ్లతోటి ఇది ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మన రాష్ట్రానికి? సార్ యాక్చువల్ గా వైసీపీ ఒక కుట్ర పన్నింది, ఆంధ్రప్రదేశ్ లో అశాంతి నెలకొలాలనేటువంటి కుట్ర పన్నింది. మీరు చూశారు, రప్పా మేము రాగానే నరుకుతామని చెప్తుంది ఎవరండి? ఎవరు చెప్తా ఉన్నారు? అశాంతి క్రియేట్ చేస్తున్నది ఎవరు? నేను అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు అంబటి రాంబాబు గారు స్పర్ ఆఫ్ మూవ్మెంట్ లో బూతులు తిట్టాడు. కార్యకర్తలు ఇక్కడ ఎవరు కూడా దాన్ని లీడ్ చేసింది, చేసింది. మీరు భయంతో సస్తుంటే ఎవరేం చేయగలుగుతారు? ఆవహించింది, ఏం చేయగలుగుతాం? మాట్లాడేది ప్లీజ్ ప్రసాద్ గారు. శ్రీనివాస్ రెడ్డి గారు మీకు కూడా ఇస్తాను, దయచేసి ఇస్తాను. ప్రసాద్ గారు నేను ఇస్తాను మీకు, మళ్ళీ ఇస్తాను. ప్రసాద్ గారు మీకు మళ్ళీ ఇస్తాను ప్లీజ్. ఒకసారి విజయ్ గారు మాట్లాడాక మనం శ్రీనివాస్ రెడ్డి గారితో వెళ్దాం. విజయ్ గారు ప్లీజ్. సార్ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా దాడులని, ఈ విధమైనటువంటి వాటిని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయకూడదు. నాతో సహా ఎవరు కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరించి ఎవరైనా సరే చట్టబద్ధంగా నడవాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంది. కానీ బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు కానీ, లేదు చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడి చేసినప్పుడు కానీ ఏమన్నారు? కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దాడి చేశారన్నారు. కానీ ఇక్కడ మా ప్రభుత్వం అలా అనట్లా. నేను ఒక్కటే చెప్తా, ఇప్పుడు అంత పెద్ద గొడవ జరిగింది కదండి, ఎవరికన్నా ఒక చిన్న దెబ్బ తగిలిందా? దెబ్బ తగలకుండా అందరినీ జాగ్రత్తగా కాపాడింది ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థే కదా. కాదండి విజయ్ గారు, ఆడ దెబ్బ తగలడానికి ఏమైనా ఇరు వర్గాలు అయితే దాడి చేయలే కదా. మీరు అందరు వెళ్ళారా? అంబటి రాంబాబు ఇంటి పైన దాడి చేశారు అందరు కలిసి. అక్కడ జోగి రమేష్ ఇంటికి వెళ్ళారు, అందరు కలిసి దాడులు చేశారు. ఇంకెవరికి తగులుతాయి అక్కడ దెబ్బలు? అదే సార్, ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటి గారి దగ్గరికి వెళ్ళారు. అది కూడా ఒక పక్క ప్లాన్ తో చేశారంటారా? మన వాళ్ళకి ఎవరు గాయాలు కాకుండా, దెబ్బలు కాకుండా? సార్ వాళ్ళు ఇంట్లో ఉన్నారు, అంబటి రాంబాబు గారు వాళ్ళకి సంబంధించిన మనుషులందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారు. ఎవరి పైన అయినా సరే ఒక దెబ్బ కూడా పడకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కన్నురెప్ప పాటులో కూడా ఒక దెబ్బ కూడా తగలకుండా కాపాడిన దానికి ఈ ప్రభుత్వాన్ని వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి ప్రసాద్ గారు కానీ ముందు కృతజ్ఞతలు చెప్పాలా. పోలీసులు వారి యొక్క బాధ్యతని పర్ఫెక్ట్ గా నెరవేర్చారు కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. నిజంగా మేము అనుకుంటున్నట్టు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ దాడికి సంబంధించి ప్రభుత్వానికో, లోకేష్ గారికో, ఇంకొకరికో సంబంధం ఉంది అనేటువంటి తప్పుడు మాటలు మీరు ఏదైతే చెప్తా ఉన్నారో వాటిని పూర్తిగా ఖండిస్తూ ప్రభుత్వం పూర్తిగా చాలా ఫర్మ్ గా వీళ్ళపైన ఏదైతే దాడికి వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉన్నారు వాళ్ళపైన తీవ్రంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. ఒకటి విజయ్ గారు, ఒక విషయం చెప్పండి. ఈ రోజు నిన్న జోగి రమేష్ నివాసాన్ని దాడి చేసినాం కాదు, మొన్న ఎవరెవరు వచ్చారు ఏంటి అని వారిపైన ఏమైనా కేసులు నమోదు చేయడం జరిగిందా? ఆ పెట్రోల్ బాంబు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎవరు చేసినా సరే వారిపైన ఖచ్చితంగా కేసులు పెడతారు. చట్టం ఎక్కడా కూడా
తప్పు చేసిన వాళ్ళని స్పేర్ చేసేటువంటి పరిస్థితి లేదు. మీరు గతంలో కూడా చూశారు, మా పార్టీ వాళ్ళైనా సరే తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కూడా స్పేర్ చేసేటువంటి ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం. అహర్నిశలు అటు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం, పెట్టుబడుల కోసం, యువతకి ఉపాధి కోసం ప్రయత్నం చేస్తా ఉంటే వీళ్ళు మాత్రం యువత మొత్తాన్ని కూడా రప్పా రప్పా నరకండ్రా అని చెప్పి ఇదంతా లోకేష్ చేయిస్తున్నారు అనేది ఒకటి కాదు విజయ్ గారు. దాడులకి పురుగొలుపుతున్నటువంటి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మీరు చూడండి. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, అంబటి రాంబాబు గారు మాట్లాడినట్టు మాటకి ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల దగ్గర నుంచి మాజీ ఎంపీలు కానీ, మంత్రులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ, లేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పెద్ద ఆయన్ని, ముఖ్యమంత్రిని అంబటి రాంబాబు ఆ విధమైన బూతులు తిడతాం తప్పు. దానికి మేము పూర్తిగా వ్యతిరేకం. అటువంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది రాంబాబు గారు అనేటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క నాయకుడి దగ్గర అంటే ఆయన అన్నది కూడా ముఖ్యమంత్రి కాదని చెప్పేసి కూడా వివరణ ఇచ్చారు వెంటనే. నాకు తెలిసి కాదని చెప్పొచ్చండి. మా చెవుల్లో ఏమి శేషం పోలేదు, లేదా మా చెవులు వినపడలేదు. మాకు ఆ మాత్రం జ్ఞానం లేని అమాయకమైన పరిస్థితిలో లేవు. ఇష్టం వచ్చేటి బూతులు తిట్టి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడి ఇంకా ఇప్పుడు కథలు చెప్తా ఉంటే నువ్వు ప్రెస్ మీట్ పెడితే ఎక్కడ పెట్టాలండి? ఇంట్లో పెట్టాలి కదా. రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని రెచ్చగొడదాం అనుకుంటున్నారు మీరు? ఎవరిని రెచ్చగొడదు? నేను చెప్తా ఉన్నానండి, ఆ గొడవ జరగడానికి, నిరసన తెలియజేయడానికి వెళ్ళిన కార్యకర్తల పైన మొట్టమొదటిగా రాళ్లు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రెచ్చగొట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ సందర్భాన్ని పూర్తిగా పోలీసులు కంట్రోల్ చేశారు కాబట్టి రాష్ట్రం ఈ రోజున ప్రశాంతంగా ఉంది. ఈ ప్రభుత్వం అలరిమూకలు ఏ పార్టీ వాడైనా సరే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళు ఇంకా ఈ రోజు కూడా మా నాయకులు తిడతా ఉన్నారు, అయినా ఓర్పుగానే ఉంటా ఉన్నాం. ఓర్పు కూడా ఎక్కడైనా ఒక ఎండ్ ఉంటది. ఎండ్ లేకుండా వీళ్ళు ఈ రోజు కూడా అంటే ఏంటి అంటే వాళ్ళు కాదండి, వాళ్ళ మాటలు అంటారు, మేము వాళ్ళ మాటల్లో చేస్తే మేము చేతుల్లో చేస్తామంటారు. మీరు ఏం చేయలేదు సార్, చేతల్లో చేయలేదు కాబట్టి వాళ్ళు ఇంకా ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతా ఉన్నారు. చేతల్లో ఏం చేయలేదు. వీపీ విమానం మోకలేదు ఎవరికి. చట్టం అడ్డుపడింది, ఎవరిని కూడా దగ్గరికి కూడా పోనీయకుండా అడ్డుపడింది ఈ ప్రభుత్వం యొక్క యంత్రాంగం. ఓకే రైట్. ఏంటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఏంటి రెచ్చగొట్టడం ఏంటి? మీరు రెచ్చగొట్టారంట, మీరు అసలు భాష మార్చుకోలేదు, కనీసం అధికారం పోయినా కూడా ఇంకా భాష మారలేదు, అదే భాష. నిజంగా చెప్పాలంటే కూడా ఇది అంబటి రాంబాబు గారిది బాగా వెళ్ళిందండి బయటికి. ముఖ్యమంత్రి గారిని ఆ రకంగా మాట్లాడాల్సింది కాదు అనేది ఈరోజు అందరూ అంటున్నారు. మరి ఆయన నేను అన్నదేమో ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి చెప్తున్నారు. సో అది చెప్పేది ఏదో ఆ రోజు ఎక్కడైతే అక్కడ మాట్లాడింటే బాగుండేదేమో, ఈరోజు ఇంతవరకు ఇష్యూ వచ్చేది కాదేమో. మాట్లాడిన అన్ని విషయాలకి నేను సమాధానం చెప్తానండి. ఇది ఒకసారి ముందుగా ఇది చూడండి సార్. ఏంటి అది కెమెరా ముందు పెట్టండి. ఒకసారి అక్కడేం కనబడలేదు, ఆడియో రావట్లేదండి అసలు. అది మీ నాయకుడు మాట్లాడింది అనుకుంటుంది ఫోన్ కదా? కాదండి నేను కూడా కనిపిస్తున్నాను. మీరు కూడా ఉన్నారు అక్కడ. అవును. ఎందుకు చూపించానంటే ఇది మీకు 5 గంటల మేము రాంబాబు గారికి 4:30కి నేను కాల్ చేశాను సార్. ఏంటి పరిస్థితి అన్నాను. ఏం లేదు సార్, మనం చెప్పాము, అపాలజీ చెప్పాము, అయినా సరే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిందిగా మాకు ఆర్డర్స్ ఉన్నాయి సార్ అన్నారు. సరే చేసుకోమని మనం కూడా సిద్ధపడ్డామండి అన్నారు. సరే, ఆయనకి సంఘీభావంగా అరెస్ట్ అయ్యేటప్పుడు జనరల్ గా ప్రభుత్వం బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం అయితే, శాంతి భద్రతల గురించి ఆలోచించేటటువంటి ప్రభుత్వం అయితే, ఎవరినైతే విఐపిని, ఒక మాజీ మంత్రి అంటే విఐపీ కదా, మాజీ మంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు ఆ ప్రాంతానికి ఏ దారుల నుంచి అయితే వచ్చి దాడులు జరిగేటటువంటి అవకాశం ఉంటుందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా కంచె వేసి క్లోజ్ చేసి వచ్చి తను శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి దయచేసి ఒక విషయం నేను ఏం చెప్తానంటే, ఆ రోజు చూసాము, ఆ రోజు అంబటి రాంబాబు మాట్లాడిన తర్వాత ఇక్కడున్న టీడీపీ నేతలే చెప్పారు, మీరు ఈవినింగ్ వరకు మీకు సమయం ఇస్తున్నాను, మీరు ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడారు, మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి అని చెప్పారు. ఈవినింగ్ వరకు నాకు తెలిసి వాళ్ళు సమయం కూడా ఇచ్చినట్టున్నారు. మరి ఆయన ఎప్పుడు మాట్లాడారో నాకు తెలియదు. మీరు ముందే అడ్డుపడితే ఎట్లా చెప్పండి. మేము ఆ దిశగా అనుకోని, ఎందుకంటే ఇందాకటి నుంచి ఆయన విజయ్ కిరణ్ గారు ఎవరో పేరు మరి విజయ్ కిరణ్ అండి, విజయ్ కిరణ్ గారు రెచ్చగొట్టారు అంటున్నారే. రెచ్చగొట్టింది మేము కాదు. రాంబాబు గారు ఏం చెప్పారంటే, ఈ ఫ్లెక్సీ
తప్పు ఈ ఫ్లెక్సీ. సిట్టు రిపోర్ట్ లో లేని వాళ్ళ పేర్లు 3 పెట్టేసి మీరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. దీన్ని తొలగించండి, తొలగించకపోతే మేము రేపు వచ్చి తొలగిస్తామన్నారు. కానీ ఆ మరుసటి రోజు వచ్చింది కూడా తొలగించడానికి కాదు. ఎందుకు వచ్చామంటే మేము అక్కడ ఏదైనా వనస్పతి కల్తీ జరిగిందని శ్యామలరావు గారు చెప్పారు. దాని మీదే కట్టుబడి ఉండమనండి. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయటానికి, మరి ఏదైతే దాంట్లో పంది కొవ్వు గెలిచిందని కొవ్వెక్కి మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకోమని మేము అన్ని దేవాలయాల్లో రాష్ట్రమంతా పూజలు చేశాం. ఇవ్వండి సార్, ఈ ఒళ్ళు పలిసిన మాటలకే విజయ్ గారు ప్లీజ్ భాష మంచిగా మాట ప్లీజ్. విజయ్ కిరణ్ గారు దయచేసి ఒకటి. విజయ్ కిరణ్ గారు విజయ్ నువ్వు ఇప్పుడే అన్నావు ప్లీజ్ ఒకటి దయచేసి ఒకటి. ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్. నువ్వు అన్నావా లేదో ఆయన చెప్పండి రాజేష్ గారు. ప్లీజ్ మనం అలాంటి భాష వద్దు ప్లీజ్ అండి. గౌరవంగా మాట్లాడితే గౌరవంగా సబ్జెక్ట్ మాట్లాడదాం. విజయ్ గారు దయచేసి ఒక నిమిషం. విజయ్ గారు దయచేసి ఒక నిమిషం ప్లీజ్. విజయ్ గారు నేను మాట్లాడతాను దయచేసి ఒకటండి ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా చక్కగా మాట్లాడతారండి. ఎక్కడ కూడా ఆయన టంగ్ స్లిప్ అవ్వడు. దయచేసి విజయ్ గారు మీరు కూడా ప్లీజ్ మనం వద్దు సబ్జెక్ట్ మాట్లాడదాం, వద్దు వేరే టాక్ వద్దు, క్రాస్ టాక్ వద్దు ప్లీజ్. దయచేసి అలాంటి భాష మనకు వద్దండి దయచేసి ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి విజయ్ కిరణ్ దాన్ని వెనక్కి తీసుకోమనండి. ఏం మాట్లాడుతున్నావు? ఆయన కథంతా ఆయన బ్రోకర్ వ్యవహారం ఏంటో మొత్తం నాకు తెలుసు. మాకు చెప్పమాకండి, మాకు తెలుసులే గానీ. ఇది పద్ధతి కాదు కిరణ్ గారు నేను ఒకటి ప్లీజ్. కిరణ్ గారు ఒప్పుకోవట్లేదు కాబట్టి మీకు ఇంకా కొవ్వు దిగట్లా. కిరణ్ గారు ఒకటి మీరు కిరణ్ గారు దయచేసి మీరు కూడా సబ్జెక్ట్ మాట్లాడతారు. ఈ కామెంట్స్ వద్దండి ప్లీజ్. నేను సబ్జెక్ట్ మాట్లాడాను. విజయ్ కిరణ్ లైన్ లో ఉండమనండి. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. తిరుమలది ప్రస్తావన ఆయనే చేశాడు. తిరుమల లడ్డు ప్రస్తావన ఆయనే చేశాడు. పందికు కలవలేదు అని చెప్పేసి చెప్పింది నిజమా కాదా? సిట్ వాళ్ళు, ఆ సిట్ లో ఉన్న సభ్యులు ఎవరు? 2 సిబిఐ వాళ్ళు, 3 రాష్ట్రానికి చెందిన వాళ్ళు. 3లో 2 రాష్ట్ర అధికారులు, 1 ఆహార అధికారి. 3 కూడా మీ వాళ్లే. మీ 5గురు ఉన్నటువంటి సభ్యులు ఏం చెప్పారు? ఎలాంటి జంతు కొవ్వు కలవలేదు అని చెప్పారు. అది నిజమా కాదా? దానికి సమాధానం చెప్పండి. అవును నిజమే అండి. జంతు కొవ్వు కలవలేదు కానీ కలిపారన్నారు. ఓకే. అదే విధంగా దాని మీద మేము దేవాలయాలకు వెళ్ళి పూజలు చేసుకొని వస్తున్నాం. పూజలు చేసుకొని వస్తుంటే భీమినేని వందన ఆవిడ గ్రంథాలయ సంస్థకి చైర్మన్ జిల్లాకి. ఆవిడ వాడిన భాష ఏంటి? ఏదైతే మన అంబటి రాంబాబు, నేను ఆ మాటను వాడలేను, ఏదైతే అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి అన్నారు అని చెప్పేసి అన్నారే, ఆ మాటని 10 సార్లు వాడింది. 10 సార్లు వాడింది. కాదు ఒకటి సరే ఎన్ని ఒకటండి. కొట్టింది సందర్భంలో రాంబాబు గారు దిగబోతుంటే అక్కడ పోలీస్ అధికారి డోర్ వేశాడు. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక పాయింట్ ఇక్కడ. శ్రీనివాస్ రెడ్డి గారు సరే ఏదైనా కూడా ఈరోజు ఈ స్థాయికి ఈ రకంగా జరగడానికి కారణము ఆ రోజు అంబటి రాంబాబు మాట్లాడిందే కారణం. మరొక పాయింట్ వస్తుందండి, ఒక విషయం చెప్పండి. ఇదంటే కాపు సామాజిక వర్గం కాబట్టి ఈ రకంగా దాడులు జరుగుతున్నాయి అంటున్నారు. నిజమేనా ఇందులో? ఇది కూడా బాగా చర్చకు వస్తుంది. దాడి ఇది ఎందుకంటే అక్కడ ఫ్లెక్సీ మీరు పెట్టారు సార్. ఫ్లెక్సీ మీరు పెట్టిన ప్రజలు నమ్మితే ఉంచుతారు. ఓకే. కర్రలు పట్టుకొని, రాడ్డులు పట్టుకొని
కాపలా ఉండాల్సిన పని ఏంటండి? హోంమంత్రి ఏం చెప్పారు? మీరు కర్రలు తీసుకొని రాడ్డులు తీసుకొని మేము రోడ్డు మీదకి వస్తే మేము ఊరుకుంటామా అన్నారు. కాదు, మీరు ఊరుకున్నారు? అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేయడం కరెక్ట్ కాదు కదా మీరు. ఫ్లెక్సీ కాపలా గైట్ ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసారా సార్? ఉమ్, కర్రలు పట్టుకొని రాడ్డులు కట్టుకొని ఒక ఫ్లెక్సీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్లెక్సీ కాపలా ఉంటాం, అది కూడా ప్రభుత్వం. ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్, చంద్రబాబు నాయుడు గారు నీ అమ్మ మొగుడు అనే మాట వాడారు. అదేవిధంగా ఆయన పేరేది మన స్పీకర్ గారు ఉమ్, ఉమ్. చెత్త నా కొడుకు, సైకో నా కొడుకు అనే మాటలు వాడాడు. అదంతా కాదు శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక విషయం చెప్పండి. వినండి. సరే. అప్పుడు కూడా మేము ఇలాగే రెచ్చగొట్టామా? శ్రీనివాస్ రెడ్డి గారు, మేము ఇలాగే చేశామా? దగ్గర నుంచి చట్టపరంగా చట్టపరంగా మేము వెళ్ళటం కోసం, ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. చట్టపరంగా దాన్ని చర్యలు తీసుకోవడం కోసం మేము ప్రయత్నం చేసి మహేష్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మాట్లాడాము. లొంగిపోవడానికి సిద్ధపడి మేము ఆవిడ అన్నా గానీ నేను అనకూడదు, ఉమ్, నా స్థాయికి నేను అనకూడదు అని రాంబాబు గారు విచారం వ్యక్తం చేసిన తర్వాత కూడా దీనికి పెమ్మసాని, ఉమ్, ఏదైతే పెమ్మసాని ఉన్నాడో ఎంపీగా ఉన్నటువంటి అతను, ఉమ్. 24 గంటల్లో రాంబాబు నీకు సినిమా చూపిస్తా. సినిమా చూపించడం ఏంటండి? అంటే మీరు ఇష్టం ఉన్నట్లు మాట్లాడచ్చు అంటారు ముఖ్యమంత్రి గారిని. 24 గంటల్లో నీకు అది చూపిస్తాం ఇది చూపిస్తాం అన్నాడు. ఉమ్, దాని వెనుక అతని ప్రేరణ అందుకొని ఎమ్మెల్యేలు భాష్యం, ఉమ్, ప్రవీణ్, ఉమ్. అక్కడి నుంచి ఎక్కువ మంది జనం వచ్చింది. Right. వీళ్ళందరికీ ఏమి ఇచ్చారో తెలుసా సార్? ఓకే, మీకు ఆ వీడియోలతో సహా చూపిస్తా. ఉన్నాయి నా దగ్గర. కందాయి పొట్లాలు ఇచ్చారు, బీరు ప్యాకెట్లు ఇచ్చారు, బీరు సీసాలు ఇచ్చారు. వీళ్ళందరికీ ఇచ్చి వీళ్ళందరిని ఎగదోలి ఆయన చూపించమంటున్నారు విజయ్ కిరణ్ గారు, వీడియోస్ చూపించమంటున్నాడు. పర్లేదు, ఓకే. ఆపాల్సిన పని ఏంటండి? ఉమ్, పోనీ 10:15కు ఆపిన తర్వాత లోపల ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుసా? లోపల ఉన్నటువంటి వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఉమ్. లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎప్పుడు ఏమి జరిగింది? ఎందుకంటే పోలీసులు ఉన్నారు కదా అక్కడ. శ్రీనివాస్ రెడ్డి గారు అక్కడ చాలా మంది పోలీసులు కాదు, శ్రీనివాస్ రెడ్డి గారు పోలీసులు ఉన్నారు కదండి అక్కడ. ఏం పడిద్దోనని భయంతో ఒక 20 మంది ఆడవాళ్ళు ఉన్నారండి. నూరి ఫాతిమా కూడా ఉంది దాని లోపల. కాదు శ్రీనివాస్ రెడ్డి, నేను ఒక పాయింట్ ఇక్కడ దయచేసి ఒక విషయం, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు అన్నట్లు ఏం జరుగుతుందో తెలియని భయంకరంగా ఉంది అన్నారు. సో ఆ టైంలో మీరు అన్నట్లు ఏం జరగవచ్చు, కానీ అంతమంది ఉన్నా కూడా అక్కడ పోలీసులు ఉండి ప్రొటెక్ట్ చేశారు కదా, మీ పైన దాడులు జరగకుండా వాళ్ళంతా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు ప్రొటెక్ట్ చెయ్యలేదు. పోలీసులు మా బాధలన్నీ మేము బయట మా నాయకులకు చెప్తుంటే బయట ఎస్పీ ఆఫీసులోకి వెళ్ళి మా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, మాజీ హోంమంత్రి సుచరితమ్మ వీళ్ళు వెళ్ళి మాట్లాడుతుంటే కనీసం ఆయన హైడ్ అయిపోయాడు. ఎక్కడికి హైడ్ అయిపోతాడు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆయన అంటే అప్పుడు ఇక్కడ ఎప్పుడైతే పెట్రోల్ బాటిల్ కూడా ఇసిరేసి ఒక రూమ్ ని తగలబెట్టారో అప్పుడు వీళ్ళు ఇదేదో మొత్తానికి ఇబ్బంది అయ్యేటట్టుందని చెప్పేసి డబుల్ గేమ్ ఆడారండి. ఏంటంటే 10 నిమిషాలేమో అరే వెయ్యండ్రా అంటారు, ఒక 10 నిమిషాలేమో ఆగండ్రా అంటారు. ఓకే, అక్కడ జరిగింది ఏంటంటే అసలు అంబటి రాంబాబు గారు కారు దగ్ధం అనే ఆలోచనే నాకు తెలిసి అక్కడికి వచ్చిన వాళ్ళకి లేదు. రైట్ ఓకే. నేను అక్కడ ఆదేశాల ప్రకారం కారు అప్పుడు దగ్ధం చేశారు. అది దగ్ధం చేసిన తర్వాత ఇంకా 2-3 కార్లను ధ్వంసం చేశారు. రైట్ ఓకే, మాట్లాడదాం శ్రీనివాస్ రెడ్డి గారు. ప్రసాద్ గారు స్పాన్సర్డ్ ప్లీజ్ హింస అది. ఓకే ప్రసాద్ గారు, ఇదంతా ఒక నిమిషం. ప్రసాద్ గారు వింటున్నారా? వింటున్నాం సార్. ప్రసాద్ గారు, ఏంటి ఇదంతా వెనకంతా కూడా లోకేష్ ఉండి నడిపించారు అనేది ఈరోజు ఇంతకుముందు చూశాను. జోగి రమేష్ కావచ్చు, తర్వాత బొత్స సత్యనారాయణ, మరొకరు చాలామంది మాట్లాడారు. ఇదంతా ఆయన కనుసన్నలో జరిగింది అంటున్నారా? దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ముందుగా 60 ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న మా కిరణ్కి, అలాగే మాస్టర్ గారికి నమస్తే అండి. మీకు కూడా నమస్తే రాజేష్. నమస్తే సార్, ఒకటి నేను చెప్పగలను,
గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు వాళ్ళందరి మీద కేసులు కట్టడం జరిగింది. అవును. నెంబర్ 2, ఆ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు నాకు తెలిసి ఒక ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎంపీలు కానీ లేకపోతే జెడ్పీ చైర్మన్లు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు ప్రేరేపించి అక్కడికి రాలేదు. ఒక సమూహం వచ్చి అటాక్ చేసింది. దేర్ ఇస్ నో కాంట్రడిక్షన్. అలాగే గన్నవరం ఆఫీస్ని అటాక్ చేసినప్పుడు ఒక సమూహం వెళ్ళి అటాక్ చేసింది. అది వైఎస్ఆర్సీపీ అనండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. బట్ ఇక్కడ స్పెసిఫిక్ గా ఒక ఎమ్మెల్యే గారు ఆయన భర్త ఆధ్వర్యంలో ఒక మంది రాంబాబు గారి ఇంటికి వెళ్ళి అటాక్ చేశారు. ఇది ప్రజాస్వామ్యం. 2 విషయాలు నేను చెప్పగలను. ప్రజాస్వామ్యంలో మాట దొల్లడం సహజం. ఇప్పుడు మీకు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో తల్లి గర్భంలోంచి అన్న మాటకి అసెంబ్లీ వేదికగా అది రికార్డుల నుంచి తొలగించి నెక్స్ట్ డే ఆయన క్షమాపణ చెప్పినంత పని చేశారు రాజశేఖర రెడ్డి గారు. తదనంతరమే అసెంబ్లీ సమావేశాలు ముందుకెళ్ళాయి. అది ఆ హుందా రోజులు నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. రెండోది, మాట జారడం అన్న దగ్గర ఇవాళ వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇలా ఎప్పుడూ అతీతం కాదు. మీరు అందరినీ ఒకే గొంతకు కట్టొచ్చు. ఎందుకంటే గౌరవప్రదమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా నీ పుట్టుక మీద జగన్మోహన్ రెడ్డి గారిది మాట్లాడింది మీరు విన్నారు, నేను విన్నాను, మొత్తం అందరూ తెలిసింది. అది ఒక విషయం నేను చెప్పగలను సార్, అమ్మని పచ్చి బూతులు తిట్టక్కర్లే. నీ తల్లి గర్భంలోంచి నువ్వు ఎలా వచ్చావు అన్న మాట ఎంత బూతు మాటో పుట్టుక నెంచడం కూడా అంతే పెద్ద బూతు మాట. ఇది ఎవరు ఆక్షేపణీయమైన మాటలు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ అంబటి రాంబాబు గారిని నేను సమర్థించట్లే. ఆయన ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు స్పర్ ఆఫ్ యాంగిల్ లో ఒక మాట వచ్చింది. అది ముఖ్యమంత్రి గారినా లేకపోతే ఆవిడని అన్నారా, గ్రంథాలయ చైర్మన్ గారిని అన్నారా, లేకపోతే నన్ను అన్నారా, మిమ్మల్ని అన్నారా, మా మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అన్నారా, కిరణ్ గారిని అన్నారా అన్నది కాన్సెప్టే కాదు. జన సమూహంలో ఒక మాట ముఖ్యమంత్రి అనే పదాన్ని ఉచ్చరిస్తూ లేదా చంద్రబాబు నాయుడు గారి పదాన్ని ఉచ్చరిస్తూ మాట్లాడడం తీవ్ర ఆక్షేపణీయం. మనోభావాలు అంటే మీకు 2 విషయాలు చెప్తా సార్. టాలరెన్స్ అండ్ ఇగ్నోరెన్స్. టాలరెన్స్ అండ్ ఇగ్నోరెన్స్ 2 కలిపి చేతకంతానం అనుకుంటే అది వైఎస్ఆర్సీపీకి మెల్ల దండయచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఎంత అమాయకులు అంటే అలా డాక్టర్ గారు మాస్క్ ఇవ్వలేదని చంపేశారని అపవాదు ఇప్పటిదాకా మోసుకొని వస్తున్నారు. మీ జాగ్రత్తగా గమనిస్తే ఆ డాక్టర్ గారు ఉదంతో మీరు గమనిస్తే ఫస్ట్ జరిగింది ఏంటి సార్, ఆయన గౌరవ ప్రధాని గారిని గౌరవ ముఖ్యమంత్రిని లంబూతులు తీరుతో బట్టలెప్పి తాగిన మైకంలో ప్రవర్తించినప్పుడు పోలీసులు ప్రవర్తించిన తీరు, అతన్ని ఆటోలో వెనక చేతులు కట్టి అరెస్ట్ చేసి పట్టుకెళ్లారు. అది తెలుగుదేశానికి ఒక బ్రహ్మాండమైన శాస్త్రం అయింది. తదనంతర పరిణామంలో అతను ఆరోగ్యరీత్యా గుండె నొప్పితో చనిపోయారు. కానీ ఆ సిచ్యువేషన్ కి దానికి అసలు కంట్రిబ్యూషన్స్ లేవు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక డాక్టర్ మెంటల్ హాస్పిటల్ లో చేర్చారు. ప్రసాద్ గారు మర్చిపోమాకండి, మెంటల్ హాస్పిటల్ లో చేర్చారు. ఆయన ఎంత ఇబ్బంది పెట్టారో అవన్నీ మర్చిపోమాకండి. జస్ట్ లైటర్ వేలో ఒక మాట చెప్పేసి చెప్తున్నాను. పోలీస్ వ్యవస్థ చెప్పుకోవడం కాదు, ఇప్పుడు జరిగినటువంటి సమస్యకి సంబంధించి సబ్మిషన్ అడిగే మీ దాంట్లో మాడిన తర్వాత మిమ్మల్ని అంతా మాట్లాడిచ్చాను. ప్లీజ్ జాగ్రత్తగా వినండి ఒక నిమిషం. ఇక్కడ మీరు ఒకటి నేను చెప్తున్నాను, లుక్ ఎట్ దేర్ మోడస్ ఆఫ్ ఆపరెండి. మనంతటిని పులివెందుల రాజకీయాలు, పులివెందుల్లో చంపేస్తారు, పొడి చేస్తారని మన అందరినీ పిచ్చోళ్ళని చేసి మన జడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు నా ఓటు నన్ను ఏనివ్వండి అని కాలు మొక్కి దండాలు పెడుతున్న పులివెందులను చూసాం. సో ఇక్కడ కాంట్రడిక్షన్ ఏంటి, వీళ్ళు చెప్తున్న దానికి వాస్తవానికి ఎక్కడా పొంతన ఉండదు. మూడోది, పట్టాభి పేలిన అసందర్భ పేలాపనలకి అది తీవ్రతరం దాల్చి ముఖ్యమంత్రి గారికి అర్థమైన లాంగ్వేజ్ లో వాళ్ళు అన్వయించుకుని ప్రవర్తించిన తీరుకి ఒక సమూహం వెళ్ళి అటాక్ చేస్తే పేరున అరెస్ట్ చేశారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో నోరు తిన్నంగా లేని ఆ పార్టీని శిక్షించిందా లేదా ప్రజలు? ఆ అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారు, నెక్స్ట్ రోజా గారు, లేదా కొడాలి కాదు వంశీ గారు, ప్రసాద్ అందరూ ఓడిపోయారా, ప్రజలు శిక్షించారా లేదు చెప్పానండి నాకు. ప్రసాద్ గారు మరొక పాయింట్. ప్రసాద్ గారు, సరే దీనికి సంబంధించి కేసులు ఆల్రెడీ నమోదు చేస్తున్నారని చెప్పేసి విజయ్ గారు చెప్తున్నారు. కానీ ఇక్కడ మరొకటి వస్తుంది, ఇది ఒక కాము సామాజిక వర్గం చెందిన అంబటి రాంబాబు కావచ్చు దాడులు చేస్తున్నారు అనేది ఒకటి తెరపైకి వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఖచ్చితంగా తెలుగుదేశం ఇవాళ చౌదరి సామాజిక వర్గం పరంగా లేదంటే కాపు సామాజిక వర్గం పరంగా ఆగర్భ శత్రువులైన వాళ్ళిద్దరూ మిత్రబంధంతో ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కాంప్రమైజ్ అయిపోయి రాజకీయాలు చేయొచ్చు. కానీ క్షేత్రస్థాయిలో అతలాకుతలం అవుతున్న ఆ సామాజిక వర్గం వాళ్ళ దయనీయమైన పరిస్థితిని ఒకసారి వర్ణిద్దాం. ఎక్కడ మీరు ఉభయ గోదావరి జిల్లాలు తీసుకోండి, లేదంటే ఆ ప్రాంతానికి చెందిన ఆ ప్రాంత నాయకులు జనసేన నుంచి వాళ్ళు సతమతం అవుతున్న విధానాలు చూడండి. ఎవరో ఒక్కర్లే పెద్దలు దాసరి రాము గారు మాట్లాడిన మాటలు వినండి. ఇప్పుడంటే యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్న ఆర్రామ్ జోగయ్య గారు కానీ లేదంటే ముద్రగడ గారు కానీ యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు, పెద్దవాళ్ళు అయిపోయి పక్క తీద్దాం. దాసరాము గారు మాట్లాడుతున్న తీరును ఒకసారి ఆద్యంతం గమనించండి. ఈ వివక్ష నేను ఒకటే చెప్తాను సార్, నాకు తెలిసి ఒక పదం మీకు నేను ఒక డిబేట్ లో పొరపాటు నా నోట్లోంచి ఒక మాట రావచ్చు. ప్రసాద్ గారు అలా మాట్లాడడం నేను ఆక్షేపణీయమండి అన్నారు అనుకోండి, సారీ అండి రాజేష్ గారు నా వల్ల పొరపాటు జరిగింది, నా పదం విరమించుకుంటున్నాను అంటే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అంతేకాని ఉండండి సార్, మా మేనేజ్మెంట్కి చెప్పి నేను కంప్లైంట్ ఇస్తాను,
మీరు విరమించుకున్నా సరే అది తీవ్ర ఆక్షేపణీయ ఉన్నారు అనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను, ఉదాహరణకి నేను సామాజిక వర్గాన్ని ఉద్దేశించో లేదంటే ఒక పార్టీని ఉద్దేశించో అన్నప్పుడు నేను మళ్ళీ 2 చేతులు ఎత్తి జోడించి, సార్ నా వల్ల పొరపాటు జరిగింది, ఈ పదం తప్పు అని విరమించుకున్నాను అనుకోండి, అయినా నన్ను శిక్షిస్తామంటే మరి దట్ ఈస్ అన్ హెల్ప్లెస్ సిచ్యువేషన్. ద సేమ్ విత్ రాంబాబు గారు. రాంబాబు గారు నోట్ల నుంచి వచ్చిన మాటని నేను విరమించుకుంటున్నాను నేను చెప్పారు, అది నా నోట్ల నుంచి రాకూడదు. అది ఎక్కడ చెప్పారు అనేది వీళ్ళు అంటున్నారు కదా, అసలు ఎక్కడ చెప్పారు, ఓడే వారం లేదు అంటారు విజయ్ గారు, అంతేనా? అదేంటండి ఆ ప్రెస్ మీట్ ఆయన బయట వచ్చి మాట్లాడుతున్నవన్నీ మనకి ఇప్పుడు మా కిరణ్ మాట నేను చెప్తాను, మా చెవులు చేతం పోసుకుని లేవు కదా మేము. మీరు కూడా ఓ సీనియర్ జర్నలిస్టు, మీరు నిజాన్ని నిర్భయంగా అంటే ఆయన ఆరోపణలు చెప్తున్నాను. నేను ఎందుకు ఆయనను ఉటాగించానంటే అసలు ఎక్కడ అన్నారు కదా, సో అందుకని అడుగుతున్నాను. నా దగ్గర క్లారిటీ ఉంది, అన్ని ఉన్నాయి అనుకోండి. మరి అదే సార్, క్లారిటీ ఉన్నవాళ్ళు ఏం చెప్తారు విజయ్ గారు? కిరణ్ యువకుడు కాబట్టి కొన్ని సందర్భాల్లో ప్రతిదీ ఫాలో అవ్వకపోవచ్చు, మన బాధ్యత అది చెప్పడం. కిరణ్ ఇది అంబటి రాంబాబు గారు పదాన్ని విరమించుకున్నారు, నేనైతే బాధ్యతగానే చెప్తాను. దట్స్ హిస్ కాల్. నెక్స్ట్ అదే చెప్పాను, ఆయన క్షమాపణ కోరారు, అయినా కూడా మళ్ళీ మీరు దాడులు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానిపైన కూడా నేను అడిగాను. పర్లేదు చెప్పండి. నేను ఒకటి సార్ కొంతమంది పార్టీకి కమిటెడ్ సోల్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు నా మాట అన్నందుకు ఆ రోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ మీద వెళ్ళిన ఉదంతం చూసుకుంటే దట్ ఈస్ దర్ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్, ఆ సెట్ ఆఫ్ పీపుల్. అలా ఇక్కడ ఏంటంటే నా బాధల్లో ఏంటంటే ఎవరో ఒక సమూహం వెళ్ళి కొట్టడం వేరు. ఇక్కడ తీవ్ర ఆక్షేపణీయ అంశాలు 2 ఏంటంటే, ఒకటి ఎమ్మెల్యే గారు ఆవిడ భర్త ఆధ్వర్యంలో ఈ దాడి ప్రేరణ, ప్రజాస్వామ్యానికి విఘాతం. పాయింట్ 1. నెంబర్ 2, ఇవాళ వాళ్ళు అంబటి రాంబాబు గారు ఆ ఫ్లెక్సీ విషయంలో వెళ్ళలేదు, మా మాస్టర్ గారు చెప్పిన దాంతో నేను ఏకీభవించు, కానీ అక్కడ ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొల్పే విధానంలో కర్రలు, రాళ్లు, కత్తులు పట్టుకుని నిలబడిన ప్రజల్ని పోలీసులు ఏమైనా థర్డ్ ఎంపైర్ రోల్ ప్లే చేస్తూ చూస్తున్నారా? స్పెక్టేటర్స్ వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ అసాంఘిక శక్తుల కింద పరిగణించో లేదా రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని బెదిరించో అక్కడి నుంచి వాళ్ళు చెల్లా చెదురు చేయవలసిన బాధ్యత కాకుండా. కానీ ఇంకోటి కూడా మీరు అన్నట్టు ఇంకోటి ప్రసాద్ గారు, ఇప్పుడు ఒకటి మనకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ అని ఉంటుంది, ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటే వాళ్ళకి ముందే తెలిసి ఉంటుంది. సో అలాంటి ఉంటే కూడా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. 2 విషయాలు దీంట్లో ఇంకో కాంట్రడిక్షన్ ఉంది. ఇవాళ మీరు అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర పెట్టిన బ్యారికేడ్లు, పోలీస్ వ్యవస్థ, పికెట్ వ్యవస్థ చూస్తే ఇది యాక్చువల్ గా నిన్న జరగాలేదు. ఆయన మీద ఇన్స్టెంట్ రియాక్ట్ మోడ్ మీరు చెప్పిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ దేర్ మే బి అ ప్రాబబిలిటీ ఆఫ్ అటాకింగ్ అనేది అక్కడ నిలువరించగలగాలి. కానీ ఇక్కడ సందట్లో సడేమయ్య అన్నట్టు జోగి రమేష్ ఇంటి మీద కూడా పెట్రోల్ బాంబుల దాళ్లు లేదా కర్సల్ బాంబుల దాళ్లు ఎంతవరకు వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందో చెప్పమనండి. తర్వాత అనితమ్మ గారు హోంమంత్రి స్థాయిలో ఆవిడ కనీస బాధ్యత మేమేమి ఉపేక్షించమని చెప్పిన ఆవిడ ఏ విధంగా ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రవర్తిస్తున్న దానికి ఒక హోంశాఖ, పోలీసు శాఖ ఒక నిస్సహాయ స్థితిలో పనిచేస్తుంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఎక్కడుందో సార్ చెప్పండి సార్. ఇవాళ అంబటి రాంబాబు గారికి నిన్న వాళ్ళు పెట్టిన సెక్షన్లు కానీ ఆయన పెట్టిన కేసుల్లో నేను 41A నోటీసులు ఇవ్వమని 2 కేసులకిను ఒక కేసులో రిమాండ్ ఇచ్చింది. అంటే వీళ్ళు ఏ కాన్స్పిరసీతో చేద్దాం మన దగ్గర కూడా గౌరవ న్యాయస్థానంలో అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాలయాన్ని వెళ్ళినా సరే 2 సీరియస్ అఫెన్సెస్ లేవని పరిగణలోకి తీసుకున్న గౌరవ న్యాయస్థానం వీళ్ళకి కనబట్టలేదా? సరే దీని అంతటికీ ప్రేరణ మా కిరణ్ ఇందాకలు చెప్పాడు ఏమని, అరే ఇది లడ్డూ కల్తీ అని. సార్ మీకు విషయం తెలుసో తెలీదు, Form 20 స్పాన్ ఆఫ్ నో టైం 12 రోజుల్లో అప్లోడ్ చేయవలసిన ఎలక్షన్ కమిషన్ అంటే మేనాన్ని పరిరక్షించుకోవడానికి ఈ ప్రభుత్వం ఇచ్చిన దిక్కుమాల ఎత్తుకడే ఈ కల్తీ నెయ్యి ఉదంతం. ఈ తీవ్రతరం 18 నెలలు బట్టి మన నెత్తి మీద బోతున్నా సరే అచేతన స్థితిలో గౌరవ సిట్ కానీ గౌరవ సిబిఐతో కూడిన సిట్, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సమన్వయంతో ఏర్పాటు చేసిన ఆ సిట్ లో గౌరవ న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన సిట్ ప్రకారం కూడా కల్తీ కొవ్వు పదార్థాలు లేవని తేటతెల్లమైన తర్వాత ఎన్డీటీవీ రిపోర్ట్ లో 14 స్టేట్లో తీసుకొచ్చిన రిపోర్ట్ లో కూడా తగల ఛానల్ ఉన్నాయి, అవి నమ్ముకుని వాటితో కట్టుకుని విజయ్ గారు ఇక్కడ ఒక పాయింట్, మీరు ఇంతకుముందు అన్నట్లు వాళ్ళు ఇలా రెచ్చగొడుతున్నారు అనేది మీరు కామెంట్ చేశారు. సో వాళ్ళ ట్రాప్ లో మీరెందుకు పడుతున్నారు, వాళ్ళు రెచ్చగొడితే మీరెందుకు రెచ్చిపోతున్నారు? సో అదొక పాయింట్. మరొకటి ఈ రోజు సామాజిక వర్గం ఒక కాపు సామాజిక వర్గం కాబట్టి ఆయన పైన దాడి చేశారనేది ఒకటి ఆరోపణలు. పార్టీ అది చూడండి, ఇప్పుడు చూస్తుంటే మీకే అర్థమవుతుంది. విజయ్ గారు సార్, ఇప్పుడు మేము అంబటి రాంబాబు గారి పైన ఎక్కడా కూడా దాడి చేసినటువంటి పరిస్థితి లేదు. పదే చెప్తా ఉన్నారు. గల్లా మాధవి గారు వెళ్ళి అడిగిన మాట ఏంటో అందరం కూడా వీడియోలో చూసాం. మా నాయకుడిని చాలా నీచమైనటువంటి పదజాలంతో తిట్టాడు అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారు మాకు క్షమాపణ చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలా, చెబితే మేము సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని తప్ప వేరే ఒక్క మాట కూడా దాడి చేయమనో, కొట్టమనో, లేదు ఇల్లు తగలబెట్టమనో ఎక్కడా చెప్పలేదు. కేవలం గల్లా మాధవి గారు అడిగింది, మా నాయకుడిని తిట్టారు, అది కూడా అతి దుబుత్సాకరంగా
మాట్లాడకూడని మాటలు ఈ సభ్య సమాజంలో ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి మాటలు మాట్లాడి ఇది మొదటిసారి కాదు. కంటిన్యూస్ గా అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి కంటిన్యూస్ గా తిడతా ఉన్నారు. ఎన్నిసార్లు అసెంబ్లీలో తిట్టారు, బయట తిట్టారు. నిన్న మరీ దారుణంగా ఏ రోజు కూడా మాట్లాడకు తప్పరు. నేను అదుపు తప్పిన మాట వినిపిస్తాను, వీడియో వినిపిస్తాను. అదుపు తప్పిన మాట నేను వినిపిస్తాను. మీరు క్షమాపణ చెప్తారా? మీ పార్టీ నాయకుడితో క్షమాపణ చెప్పిస్తారా? లోకేష్ గారి గురించి మాట్లాడిన వీడియోని నేను ఇప్పుడే వినిపిస్తా. అసెంబ్లీలో బయట కాదు అసెంబ్లీలో మాట్లాడిన మాట నేను ఇప్పుడే వినిపిస్తాను. 30 సెకండ్స్ వినిపిస్తాను. ఆయన ఇంట్లోనే కూర్చోబెట్టాం కిరణ్. ప్రజాస్వామ్యంలో ఆయన శిక్షించారు, ఇంట్లో నేను ఏమంటున్నా కిరణ్ గారు ఒకటి, సరే గతంలో ఒకటి కిరణ్ గారు, గతంలో ఎవరెవరు ఏం మాట్లాడారు, అంబటి రాంబాబు ఏం మాట్లాడారు, కొడాలి నాని ఏం మాట్లాడారు, వీళ్ళందరినీ ఈ రోజు చూపించారు. రిజల్ట్ వచ్చింది కదా, వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టారు కదా, మళ్ళీ ఇప్పుడు పాత ఎందుకు? అందరూ కూడా చాలా ఓర్పుగా ఈ 2 సంవత్సరాలు బట్టి మీరు ఎంత శాంతంగా ఉన్నారు. అధికారంలో ఉంటే చెలరేగిపోతారు మీరు. అధికారంలో ఉంటే భాష మారిపోతుంది, అధికారంలో ఉంటే వెచ్చలవిడితనం ఉంటుంది. దేనికైనా ఒక హద్దు ఉంటది. ఇప్పటికైనా తప్పు చేశాము, తప్పుడు మాటలు మాట్లాడాము. అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి తప్పుడు మాట మాట్లాడారు కాబట్టి అతన్ని అర్జెంట్ గా పార్టీ నుంచి తీసివేయండి. కాదు విజయ్ గారు, ఇక్కడ కూడా నీ పుట్టుకే తప్పని చంద్రబాబు గారు మీ పార్టీ బహిష్కరిస్తుందా కిరణ్ గారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకే తప్పన్నదే. జగన్మోహన్ రెడ్డి గారిని డిబేట్ పెట్టినప్పుడు మీరు ఈ డిబేట్ కి సంబంధించినప్పుడు అడగండి. ఖచ్చితంగా దానికి ఏ సమాధానం చెప్పాలో ఆ సమాధానం విజయ్ గారు, దాని గురించి మీరు ఏం చెప్తారో చెప్పండి. అంతకు ముందర కొడాలి నాని గాని, వంశీ గాని, రాంబాబు గాని ఏం మాట్లాడారో మీరు చెప్పండి. వాళ్ళని కూడా పార్టీ నుంచి తీసివేయండి. అవునండి, వాళ్ళని సరే వాళ్ళు గతంలో మాట్లాడారు, వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు కదా కిరణ్ గారు, మీరేం చేస్తున్నారు? వాళ్ళు ఇలా మాట్లాడారనే కదా మీకు ఇచ్చారు. కూర్చోబెట్టారు కాబట్టి అందుకనే కదా మేము సైలెంట్ గా ఉన్నాం 2 సంవత్సరాలు. కళ్ళ ముందు తిరుగుతున్నాయి. ఎక్కడ దాడి అంటే కిరణ్ గారు ఇప్పుడు రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం కాబట్టి మీరందరూ కూడా మాట్లాడుతున్నారు. మీకు సమాధానం చెప్తా ఉన్నాం. ఎవరో నాకు తెలియదు. రాజ్యాంగం మహానుభావుడు అంబేద్కర్ గారికి ఇచ్చిన వారసత్వం మీరు ఇచ్చింది నాకు అర్థం కాదు. ఏదైనా కనీసం మర్యాదలు కూడా లేవు. వ్యక్తులకు ఇచ్చే గౌరవం కూడా మీకు చేత కాదు. గౌరవం ఎవరో కూడా నాకు తెలియదు. నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు. నన్ను పెట్టుకుని ప్రోత్సహిస్తున్నావు. నువ్వు ఎవరో కూడా కాదండి. విజయ్ గారు ఒక పాయింట్ ఇక్కడ దయచేసి ఒక ప్లీజ్ ఒక మాధవరెడ్డి గారు, ఏ పనికి నా కోసం వచ్చావో, నేను దేనికి బ్యూరోక్రసీ తీసుకున్నా అని చెప్పాయా? విజయ్ గారు అంటే తీసుకుంటావు దాన్ని ఏమంటారు? అదే కదా పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో చేర్పించి కమిషన్ తీసుకుంటావు, అందుకని ఆ మాట అన్నారు. విజయ్ గారు, స్కూల్ లేదు, పిల్లలు విజయ్ ఒక పాయింట్ ఆ టాపిక్ అంతా ఎందుకండి, మన సబ్జెక్ట్ కొంచెం ఎందుకు లేదు ఒకటి ప్లీజ్. విజయ్ గారు, గౌరవం ఇచ్చి పుచ్చుకోవాల్సిందే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే సమస్య లేదు. ఎట్ట పడితే అట్ట మాట్లాడుతూ అంటే ఒప్పుకోము. విజయ్ గారు లోకేష్ గారి గురించి విజయ్ కిరణ్ గారు ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు ప్లీజ్ ఒక నిమిషం మాధవరెడ్డి గారు, సమయం లేదు. విజయ్ కిరణ్ గారు ఒక విషయం చెప్పండి. ఈ రోజు 2 సంవత్సరాల పాటు ఎక్కడన్నా ఎవరిపైన దాడి జరిగిందా? ఎంత ఓర్పుగా స్టార్ట్ చేస్తామంటారా? కాదు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తామంటారా? ఇక నుంచి ఏం మాట్లాడినా కూడా కిరణ్ దయచేసి ఒక ప్లీజ్. జీరో ప్లేస్ వచ్చింది పోలీస్ వ్యవస్థ. జీరో ప్లేస్ వచ్చింది ఈ దాడుల వల్ల. అది గుర్తుంచుకోండి. కిరణ్ మీరేమంటారు ఈ రోజు అంటే, ఒకటి 2 సంవత్సరాలు మేము ఓపికతో ఉన్నాము, ఇక నుంచి ఏమన్నా కూడా వాళ్ళు చేతుల్లో వాళ్ళ మాటలు అంటే మేము చేతుల్లో చేసి చూపిస్తామంటారు, అంతేనా? వార్నింగ్ ఇస్తామంటారు. ఎందుకంట అబద్ధాలు చెప్తే సరికాదు. ఓర్చుకున్నాం కాబట్టే కదా. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నాడు, ఇవాళ మాట్లాడుతున్నారు, అందరు ఇష్టం వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, నిజమే. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇక వినము, 2 సంవత్సరాలు ఓపికతో ఉన్నాము, ఇక నుంచి మీరు ఎలాంటి భాష సరిగా లేకపోతే మాత్రం ఇక ఇలాంటివే పునరావృతం అనే విధంగా ఈ రోజు కిరణ్ చెప్తున్నారు మనకు. ఇది ప్రజాస్వామ్యం అండి. ఎవరు తప్పు చేసినా ప్రజాస్వామ్యం దాని పని అది చేసుకుపోతా ఉంటది. అందుట్లో
డౌటే లేదు, అందులో ఎలాంటి అనుమానం కూడా లేదు. 2014-19లో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దురహంకారంతో మా మీద ప్రవర్తించారు, మా అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారు. ఏది సార్, ఇంత మేడికొండ దగ్గర దాడి చేశారు. అంబటి రాంబాబు గారు తప్పుగా మాట్లాడారు అని మాట ఫలితం అనుభవం ముస్తఫా గారి మీద, ఇద్దరి మీద దాడి చేశారు. ఫలితం శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు ఒకటి మాధవి శ్రీనివాస్ రెడ్డి అంబాటి రాంబాబు మాట్లాడింది మీరు సమర్థిస్తున్నారా? మా వాళ్ళు కూడా పరిమితులు దాటి మొన్న ప్రవర్తించారు. ఇందాక ప్రసాద్ గారు అన్నట్టుగా ఓడిచ్చారు. ఇవాళ మీరు అంతకు మించి రెచ్చిపోతా ఉన్నారు. ప్రజాస్వామ్యం ఏంటో మీరు రేపు రుచి చూస్తారు. ప్రజాస్వామ్యం ఏంటో రేపు మీరు రెచ్చగొట్టవచ్చు అంటారు. శ్రీనివాస్ రెడ్డి గారు మాకన్నా 11 ఇచ్చారు. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు అంటే శ్రీనివాస్ రెడ్డి గారు అంటే మీరు ఇష్టం కాదు. శ్రీనివాస్ రెడ్డి గారు అంటే మీరు ఇష్టం ఉన్నట్లు శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే వాళ్ళు చూస్తూ ఊరుకోవాలా? మీరు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమంటారా టీడీపీ నేతల్ని? ఏమండి, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి. మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు అని చెప్తున్నాం. అంతకుముందు మాట్లాడినామని కూడా తీసుకురండి. భీమినేని వందనాన్ని కూడా తీసుకొచ్చి, అమ్మా నువ్వు తప్పు కదా, ఒక మగ మనిషిని ఒక మాజీ మంత్రిని పట్టుకొని భాష వాడటం తప్పు కదా అన్న మాట కూడా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోండి. అట్లాగే రాంబాబు గారు ఇంత వయసు వచ్చింది నీకు, ఇంత మరి మా మాజీ మంత్రిగా కూడా చేశావు, నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలి కదా అని ఈయన మీద చర్యలు తీసుకోండి. ఓకే, చర్యలు తీసుకోమని మేము చెప్తున్నాం తప్ప సార్ ఆ జరిగిన సంఘటన మీకు తెలుసో లేదో, అక్కడ తర్వాతే గొడవ జరిగింది. దాడులు ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఈ దాడులు చేసుకుంటా పోతా ఉంటే మనం సమాజానికి ఏమి మెసేజ్ ఇస్తున్నాము, మనం ఏం మెసేజ్ సమాజానికి ఇస్తాము, భవిష్యత్ తరాల వాళ్ళకి ఏంటి మనం ఇచ్చేది? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళ మీద దాడులు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళ మీద దాడులు చేసుకుంటా పోతే భవిష్యత్తు పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అనేది మనం కాసేపు ఆలోచించాలనేది నా ఆలోచన. అంతే తప్ప ఎవరి మీద వ్యక్తిగతంగా ఈ రోజు కూడా నేను చాలా చక్కగా చాలా పేషెన్స్ గా అడిగాను నా క్వశ్చన్స్ కూడా కొన్నిట్లో. ఏది జరిగింది ఏది సిట్ విషయంలో. ఓకే ప్రసాద్ గారు రైట్. ప్రసాద్ గారు ఇక్కడ ఒక పాయింట్, అంతా కూడా ఈ లడ్డు ఇష్యూ అంతా కూడా లడ్డు ఇష్యూ మొత్తం టర్న్ అయిందంటావా? అంతా ఇటు తిరిగిందంటారా? సార్ వీళ్ళు ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ప్రతి విషయాన్ని బూమరాంగ్ చేసుకుంటూనే జరుగుతుంది. సో బూమరాంగ్ చేసుకుంటున్న విషయంలో వీళ్ళు తెలుగుదేశంకి 100 మార్కులు వేయాలి. మొదట ఎప్పుడైతే 20వ తారీఖు నాటికి సబ్మిట్ చేయవలసిన ఆ ఫామ్ 20 ఎప్పుడైతే గల్లంత అయిపోయి ఆ రోజు నుంచి ఎత్తుకున్న ఈ తిరుపతి లడ్డు ఇవాళకి కూడా తీవ్ర చర్చనీయాంశం, హిందూ కుల మతానికి సంబంధించిన అంశం కింద ఎలా కావాలంటే అలా పెనట్రేట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో సక్సెస్ అయిపోయారు వాళ్ళు. అంచేత 100 మార్కులు తెలుగుదేశానికి వేయాలి. కానీ ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చే దగ్గర వాళ్ళ ఒరిజినల్ ఇష్యూస్ అన్ని బయటకు వస్తున్నాయి. అంటే చూడండి, మీరు ఎందాక చెప్పారు మోస్ట్ డిసిప్లిన్ పార్టీ, 40 సంవత్సరాల పైచీలక పార్టీ, ఇవన్నీ ఎలివేషన్స్ కి మాత్రమే పరిమితమై మాకు అసలు డిసిప్లినే లేదు, 40 సంవత్సరాల పైచీలకు పడిన మా ఒరిజినల్ కక్షపూరిత రాజకీయాలే మేము చేస్తాం, ఇలాంటివన్నీ కొట్టొచ్చినట్టు ప్రజలకు అర్థమయ్యే భాషలో ఈ ప్రతిచర్యలు చేసి చూపిస్తారు. నేను కూడా కాదు, కిరణ్ గారు ఇంతకలు చెప్తున్నారు 2 సంవత్సరాలు లోపు పెట్ట 3 గంటకి అనుమానం రాకుండా ఈ 3వ సంవత్సరం నుంచి విశ్వరూపం చూపిస్తున్నాం అని ఆయన చెప్పాడు. ఈ 3వ సంవత్సరం నుంచి రెడ్ బుక్ తీసి దొరికినోడు దంతం, దొరికినోడు లోపటేస్తాం, దొరికినోడు ఇల్లు ధ్వంసం చేస్తాం. దిస్ ఇస్ దేర్ ప్రజాస్వామ్యంలో. ప్రసాద్ గారు మీరే మాట్లాడతారు కానీ ఒక సబ్మిషన్ ఇక్కడ లేటెస్ట్ గా ఏదైతే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీరు అన్నారు తపాళా మీడియా అని, వాళ్ళు చేసినటువంటి ఆరోపణ ఏంటంటే ఏది ఈయన నిబంధనలు సడలించాడు, నిబంధనలు సడలించిన తర్వాత నెయ్యి కల్తీ జరిగిందన్నారు. నిబంధనలు సడలించిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఒక్క సంస్థలు తప్ప కొత్తగా ఒక్కళ్ళు కూడా రాలేదు, కొత్తగా యాడ్ అవ్వలేదు. వాళ్ళ దగ్గర నుంచి తప్ప నిబంధనలు సడలించినందువల్ల కొత్తగా వచ్చినటువంటి సంస్థలు వాళ్ళ నిబంధనలు కాదు కదా, అది నెయ్యి కాంట్రాక్ట్ సంబంధించి పేజ్ నెంబర్ 210 లో చాలా స్పష్టంగా చెప్పింది. 2013లో నుంచి ఉన్నవాళ్ళు, తర్వాత 2014 నుంచి ఉన్నవాళ్ళు, అప్పటి వరకు ఉన్నటువంటి సంస్థలు తప్ప కొత్తగా కొత్తగా అనుమతులు ఇచ్చింది ఎవరికి లేదని చాలా స్పష్టంగా సిట్ లో చెప్పింది. పాయింట్ ఇక్కడ సమయం లేదు లాగా అయ్యారు వాళ్ళు. ఓకే ప్రసాద్ గారు సమయం లేదు, ప్లీజ్ ఒకటి చెప్పండి. ఇదేంటి ఇక్కడతో ఈ సమస్య సమసిపోతుందా? ఇక్కడతో ప్రశాంతంగా ఉంటుందా? ఏపీ ఇంకా రాబోయే రోజులు ఇంకా చాలా చూడాల్సి వస్తుందంటారా?
అంటే ఇది ప్రశాంతంగా ఉండడానికి అక్కడ సింగాల్ గారు కనుక కంటిన్యూ ఉన్నారు అనుకోండి, 2018లో కూడా ఆయనే కదా ఎవరు ఈ దిక్మల్ డైరీ బోలేబాబా గారు ఎవరు రాయడంటే ఆయన మొత్తం నిజాలు చెప్పాలి రేపు పొద్దున. ఇప్పుడున్న సింగాల్ గారు కూడా అదే విషయాన్ని 2024లో మేము శాంపుల్ పంపించాం, ఈ శాంపుల్ ప్రకారమే కల్తీ జరిగిందని అపవాదం మొయ్యవలసి వస్తుందని ఇంకో నిత్యమైన నిజం చెప్పుకుందుడు. ఈ శ్యామలరావు లాగా అలాగే గోడ మీద బిల్లు వాటాలు ఉండవు కదా, రోజుకో మాట మార్చేది ఉండదు సింగాల్ గారితో. అంచేత ఆయన ఒకటొకటిన జిఐడికి అటాచ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి అనుగుణమైన వెంకయ్య చౌదరి గారిని, ఇంకోటేమో సీఎం ఆఫీస్ నుంచి ఇంకో రమాకాంత్ రెడ్డి గారిని, రమాకాంత్ చౌదరి గారిని పంపించుకున్నారు. సంతోషం. మీరు ఏదో ప్రశ్న అడుగుతున్నారు, అనిశ్చిత. సరే ఒకటి గుర్తుంచుకోండి, శాంతి కామక ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాలు. ఈ శాంతి కామక ప్రాంతాల్లో వాళ్ళ ఇంట్లో ఏదైనా పొరపాటు జరిగి గ్రాపాటు జరిగితే తిరగబడిపోతారు తప్ప రాష్ట్రానికో పక్కింటోడికి ఏదో అయిపోతే తిరగబడిపోయేంత నేపథ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉండదు. అండర్లైన్ చేసుకోండి. మీరు నేను తెలంగాణలో ఉన్నాం కాబట్టి, తెలంగాణలో పుట్టాం కాబట్టి, తెలంగాణ చైతన్యవంతమైన సమాజం, ప్రజా సమస్యలు ప్రతి ఒక్కరు నెత్తికేసుకుని ఇది నా సమస్య అనుకుని పోరాడేటత్వం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి లేదు. వాళ్ళు అలా మంటిపోకడం పావుల్లో ఉంటారు. జగన్మోహన్ రెడ్డిని తిట్టినా కొంతమంది సంతోషించే వాళ్ళు ఉంటారు, ఓ పక్క చంద్రబాబుని తిట్టినా సగం మంది సంతోషించే వాళ్ళు ఉంటారు. ఇలాంటి దీంట్లో రాష్ట్ర ప్రయోజనాలు ఏమవుతాయి అంటే, చూడండి బడ్జెట్ సమావేశాలు జరిగి బడ్జెట్ లో మొండి ఇచ్చారు అమరావతి అప్పులు తప్ప ఇంకేంటి ఇవ్వలే, ఎవడు మాట్లాడరు దాని మీద. అంబటి రాంబాబు అలా గొడ్లు తిరిగింది, ఈ దరిద్రాలు తప్ప ఏమైనా పనికొచ్చిన ఏమైనా ఉంటాయేమో కనుక్కోండి ఎవరికైనా. రైట్, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా విజయ్ కిరణ్ గారికి, చర్చలో పాలన మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి గత 2 రోజులుగా చూస్తే ఏపీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయనే దానిపైన. సో ఇప్పటికైనా సరే ఏదైనా చట్టాలు ఉన్నాయి సరే, ఎవరైనా అంటే ఈరోజు వైసీపీకి చెందిన అంబటి రాంబాబు కావచ్చు, మరొకరు కావచ్చు, ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అయినప్పటికీ ఆయన క్షమాపణలు కోరారు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ దాడులు అనేది మనం చట్టాలను చేతిలోకి తీసుకోకూడదు. ఎందుకంటే నిజంగా అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు చట్టాలు ఉన్నాయి, అదేవిధంగా కేసులు పెట్టొచ్చు, వారికి శిక్ష పడే విధంగా కూడా చేయొచ్చు. కానీ ఈ రకమైన దాడులు చేసి మనం సొసైటీకి ఇలాంటి మెసేజ్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో ఇకనైనా ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాల్సింది బాధ్యత ఎంతైనా ఉంటుంది. చూడాలి మరి ఇప్పటివరకు ఆ ఇంట్లో ఎవరు జోగి రమేష్ కావచ్చు, అదేవిధంగా అంబటి రాంబాబు ఇంటిపైన ఎవరెవరు దాడి చేశారు అనేది దానిపైన పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి ఎవరెవరిని అరెస్ట్ చేయబోతున్నారు ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండే 6 సామాన్యుడి ఆరోపణ.